నర్సనపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన నేపథ్యంలో హిందువుల మనోభావాలను కించపరిచిన కూటమి నేతలపైన వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిక్కుతోచని కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ ఆ ఫ్లెక్సీలపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో మరియు మాజీ టీడీపీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, ఎంపీ భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను వేసి ఇంకనూ ఆరోపణలు ఆపాదిస్తూ ఉన్నారు. మరింత నీచమైన ఆలోచనలను కొనసాగిస్తూ దాడులకు తెగబడుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టి ఈ లడ్డు కల్తీకి వీళ్ళు ముగ్గురే కారణమని ప్రజలకు అర్థమైనట్టుగా కొన్ని సెంటర్లో ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది. సిట్టు దర్యాప్తులో ఎటువంటి తప్పు లేదని తేలిన తత్తు కూడా ఈ విధంగా ప్రజలకు మభ్యపెట్టినట్టుగా ఫ్లెక్సీలు కట్టడం అనేది చట్టరీత్యా నేరం. అలాగా ఎక్కడ ఎవరు అటువంటి ఫ్లెక్సీలు కట్టినా వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోనమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఈ రోజు మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కంప్లైంట్ల మీద కూడా తక్షణమే చర్య తీసుకొని ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు గాని, తప్పుడు పోస్టర్లు గాని, ఫ్లెక్సీలు గాని ఎక్కడా లేకుండా నిరోధించమని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు ఆదేశాల మేరకు, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సూచనల మేరకు నర్సనపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపైన, పోస్టర్లపైన ఎవరు పేరు లేని వైనం, ప్రింటింగ్ సంస్థ పేరు లేకపోవడం, ఎవరు ఈ ఫ్లెక్సీలను ఆయా ప్రదేశాల్లో ఎవరు ఏర్పాటు చేశారో తెలియని పరిస్థితుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నర్సనపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.